మార్కాపురం బస్ యాక్సిడెంట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి ఓ పక్క ఈ ఢీ కొట్టడం, ఒక టిప్పర్ని ఢీ కొట్టడం వల్ల ఇంత పెద్ద నష్టం జరగడం ఒకటైతే, అసలు బస్సులో మంటలు ఎలా చెలరేగాయి అనేది చాలామందికి అర్థం కాని పరిస్థితి. బస్సులో 5 కేజీల గ్యాస్ సిలిండర్ను అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. బస్సు క్లీన్ చేస్తుండగా ఈ సిలిండర్ బయటపడింది. సేఫ్టీ విషయంలో అక్కడ హరికృష్ణ ట్రావెల్స్ నిర్లక్ష్యం వహించింది అంటూ తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి కారణమయ్యే ఎలాంటి వస్తువులను ట్రావెల్ బస్సుల్లో ఉంచొద్దంటూ నిబంధనలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ప్రమాదం జరిగింది అంటూ అధికారులు చెప్తున్నారు. బస్సు ప్రమాదంలో నిద్రలోనే 13 మంది కాలి బూడిదయ్యారు. బస్సు యాక్సిడెంట్పై మరెన్నో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చాలా అన్కంఫర్టబుల్గా ఉందంటూ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పారు. ఏదో సమస్యను గుర్తించి మధ్యలోనే ఆపి డ్రైవర్ సుమారుగా అరగంట సేపు రిపేర్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. రిపేర్ చేసిన కొద్దిసేపటికే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక టిప్పర్ను ఢీకొట్టడం, ఆ తర్వాత మంటల్లో పూర్తిగా కాలి బూడిదవ్వడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. మరోవైపు బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు మొదలుపెట్టాయి. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ప్రభుత్వం 5 లక్షల చొప్పున వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయాల పాలైన వాళ్ళకి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లుగా ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అలాగే మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలి అంటూ మంత్రులు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక సమీక్ష కూడా ఆయన నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. అయితే ఈ ఘటన అసలు ఎలా జరిగింది? ఒక 2 భారీ వాహనాలు ఢీ కొట్టినప్పుడు ఏదైనా ఒక బస్సు ప్రమాదం జరిగితే ఖచ్చితంగా ఏదో ఒక ఫ్లేమబుల్ ఐటెం లేకుండా లోపల ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. బస్సులో ఒక 5 కేజీల సిలిండర్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఫైర్ క్రాకర్స్ కానీ, సిలిండర్స్ కానీ, మంటలు అంటుకునేవి కానీ, పేలే పదార్థాలు ఏవి కూడా బస్సుల్లో తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. దెర్ ఆర్ సర్టైన్ రూల్స్. కానీ ఆ రూల్స్ను అతిక్రమించడం వల్ల రెండోది బస్సు మెయింటెనెన్స్కి సంబంధించిన అనుమానాలు కూడా చాలా వస్తున్నాయి. బస్సులో తీవ్రమైనటువంటి సమస్య ఉందని ఆపి అరగంట సేపు డ్రైవర్ అక్కడ రిపేర్ చేశాడంటూ కూడా తెలుస్తోంది. ఆ బస్సు ఫిట్నెస్ అలాగే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి డౌట్స్తో పాటుగా ఇప్పుడు ఈ సిలిండర్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారుతోంది. నిద్రపోతున్నటువంటి సుమారుగా 13 మంది సజీవ దహనమయ్యారు. 35 మందితో హరికృష్ణ ట్రావెల్స్కు చెందినటువంటి ఈ ప్రైవేట్ బస్సు రాయవరం సమీపంలోకి రాగానే పలకల క్వారీ వద్ద ఒక టిప్పర్ను ఢీ కొట్టడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మరొక 22 మందికి, 13 మందికి తీవ్ర గాయాలైతే 13 మంది సజీవ దహనం అయితే 22 మందికి తీవ్ర గాయాలైనట్లుగా అధికారులు చెప్పడాన్ని మనం చూసాం. ఇప్పుడు గాయాలైన వారిలో కూడా ఆ 22 మందిలో కూడా మరొక 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటూ అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఆ బస్సులో అప్పటి వరకు ఉన్నటువంటి సమస్య ఏంటి? డ్రైవర్ ఏం రిపేర్ చేశాడు? ఈ సిలిండర్ లోపల ఎందుకుంది? ఇలా ఎన్నో అనుమానాలు. ఒక టిప్పర్ని ఢీ కొడితే అదిగో మీకు కనిపిస్తోంది, ఆ టిప్పర్ మీకు కనిపిస్తోంది. అలాగే అగ్నికి ఆహుతైనటువంటి ఆ బస్సు మీకు కనిపిస్తోంది. వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రమాదాలకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. మళ్ళీ ఇక ప్రమాదాలు ఆగిపోయాయిలే అనుకున్న ప్రతిసారి ఏదో ఒక దారుణమైనటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం, పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మీద ఇన్స్పెక్షన్ మాత్రం సరిగా జరగడం లేదు. ఆ 4 రోజులు ఏదో హడావుడి చేశారు అధికారులు. వెంటనే సేఫ్టీ మెజర్స్ గురించి మాట్లాడారు. అద్దాలు పగలగొట్టాలంటే ఇవి ఉండాలి, లేకపోతే ఇంత గ్యాప్ ఉండాలి బెర్తుల మధ్యలో. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత ఎలాగైతే ప్యాసింజర్స్కి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అన్నీ, అలా అక్కడ క్రూ ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మొదట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనం చూసాం. బట్ వేర్ ఆర్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ నౌ? ఇప్పుడు ఎక్కడున్నా ఈ ఫెసిలిటీస్ అన్నీ? ఇప్పుడు ఎక్కడ అధికారుల సర్చ్ ఆపరేషన్స్ ఎక్కడున్నాయి దీనికి సంబంధించి? ఏదైనా ఒక బస్సు ప్రమాదం ఉంది అన్నా కానీ, ఏదైనా డౌట్ ఉందన్నా కానీ అధికారులు వెళ్తున్నారా?
లేదంటే బస్సులు బయలుదేరే ముందే ప్రాపర్గా అధికారులు చెక్ చేస్తున్నారా? ఫిట్నెస్కి సంబంధించిన అంశాలను చెక్ చేస్తున్నారా? రెనోవేషన్కి సంబంధించి కానీ లేదంటే మోడిఫికేషన్కి సంబంధించిన అంశాలకు ఏవైనా క్లారిటీ ఉంటుందా? ప్రాపర్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఎక్కడ వాటిని మోడిఫై చేస్తున్నారు? ప్రాపర్ నామ్స్ ప్రకారం మోడిఫై చేస్తున్నారా లేదా? మెయింటైన్ చేస్తున్నారా లేదా? అన్ని విషయాల్ని చెక్ చేస్తున్నారా లేదా? ఈవెన్ ప్రయాణికులు కూడా ముందే ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది, ఈ బస్సు సరిగా లేదు అని చెప్పి. అయినా సరే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఎందుకని ఇలాంటి బస్సుల్ని, పనికి మాలిన బస్సుల్ని ఎందుకు వాళ్ళు ఇప్పుడు ప్రయాణికులకి అంటగట్టి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు? చివరికి ఒకటా రెండా వరుసగా ఇన్ని ఇన్సిడెంట్ జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోతే ఎందుకని మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరుగుతున్నాయంటే దెర్ ఈజ్ నో ఇన్స్పెక్షన్, దెర్ ఈజ్ నో మానిటరింగ్. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రమాదం జరగడానికి అక్కడ డ్రైవర్ వైఫల్యమో లేకపోతే మేనేజ్మెంట్తో ఎంత తప్పు ఉందో, ఈ బస్సు ఫిట్నెస్కి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయలేని అధికారులది కూడా అంతే తప్పు ఉంది. వరుసగా ఘటనలు జరిగినప్పుడు 4 రోజులు హడావుడి చేశారు. ఆ కూకట్పల్లి దగ్గర, హైదరాబాద్ కూకట్పల్లి అమీర్పేట ప్రాంతాల్లో అధికారుల హంగామా మనం చూసాం. బట్ వాట్ నెక్స్ట్? వేర్ ఆర్ దీస్ ప్రికాషన్స్ ఆఫ్టర్ దట్? ఎక్కడికి పోయాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు 13 మంది మృతుల కుటుంబాలకు ఏ సమాధానం చెప్తారు? వాళ్ళకి 5 లక్షలు ఇస్తే అయిపోయిందా? గాయపడ్డ వాళ్ళకి ఒక 2 లక్షలు ఇస్తే అక్కడితో అయిపోతుందా? మరి గతంలో బస్సు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఆ బస్సు యాజమాన్యాల మీద ఏం చర్యలు తీసుకున్నారు? అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ రెగ్యులర్గా? ఇంత దారుణమైన కండిషన్లో ఆ బస్సు ఉందని తెలిసి కూడా ఆ డ్రైవర్ ఎలా కంటిన్యూ చేశాడు? హౌ దట్ మేనేజ్మెంట్ అలౌడ్? ఈవెన్ గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి మనతో జాయిన్ అవుతున్నారు. సాయి, వీ కెన్ సీ ఇన్ దట్ విజువల్ దెర్ ఈజ్ ఎ 5 లీటర్స్ సిలిండర్ కనిపిస్తుంది మనకి, గ్యాస్ సిలిండర్. ఇలాంటి పేలేవి లేదంటే మంటలు అంటుకునే వస్తువుల్ని బస్సుల్లో అలౌ చేయరు. అట్ ది సేమ్ టైం ఆ రిపేర్లు అంత దారుణంగా ఉంది బస్సు కండిషన్ అని ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. చివరికి ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మనం చూసాం. ఇప్పటి వరకు అధికారులు ఏం గుర్తించారు? ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ఓకే, కానీ అధికారులు ఈ బస్సు ప్రమాదానికి అసలు ప్రధాన కారణం ఏంటనేది, అట్ ది సేమ్ టైం ఈ మెయింటెనెన్స్కి సంబంధించిన రికార్డ్స్ని బయట పెట్టారా? యాజమాన్యం తరపు నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి? నందు, ప్రధానంగా ఈరోజు మార్కాపూర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ని చూస్తే ఒక్కళ్ళన్నా కనీసం వాళ్ళు పనిచేయాల్సినటువంటి అధికారులు కానీ లేకపోతే బస్సు యాజమాన్యానికి సంబంధించిన వాని సిబ్బంది కానీ ఒక్కళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి గనక వాళ్ళు గనక ఆ బస్సుని ట్రావెల్ చేయనీయకుండా ఆపగలిగితే కంపల్సరీగా ఇంతమంది ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉండదేమో అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే బస్సు స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు ఆ బస్సు సరిగ్గా పనిచేయట్లేదంటూ కూడా ప్రయాణికుల్ని దాంట్లో నుంచి ఇంకో బస్సులోకి మార్చారనే విధంగా చెప్తున్నారు. మళ్ళీ ఆ బస్సుని ఆపేసి మళ్ళీ ఈ బస్సుని మళ్ళీ రిపేర్ చేసి తీసుకొని వచ్చారు. అంటే అక్కడే చూడొచ్చు, బస్సు అన్ఫిట్గా ఉన్నటువంటి బస్సుని ఎట్లాగైనా ప్రయాణానికి ఉపయోగించాలనేటటువంటి ఆలోచనలో హరికృష్ణ ట్రావెల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటిని కనీసం చెక్ చేయాల్సినటువంటి అధికారులు ఎక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ లేకపోతే బార్డర్స్లో కానీ జాతీయ రహదారిపైన ఎక్కడా కూడా వాటిని కనీసం చెక్ చేసినటువంటి పరిస్థితి లేదు. దాంతోనే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బస్సు సరైనటువంటి ఫిట్టింగ్లో లేకపోవటం, అది రోడ్డు మీదకి రావటం, అంతమంది ప్రయాణికుల్ని ఎక్కించుకొని ట్రావెల్ చేయటం, దాంతోపాటు బస్సు నడిపేటటువంటి డ్రైవర్లు సరైనటువంటి కండిషన్లో కూడా లేరు అనే విధంగా ఒక సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ బస్సు యాక్సిడెంట్ సమయంలో అసలు బస్సు డ్రైవర్ నడిపాడా క్లీనర్ నడిపాడా అంటే అది కనీసం అధికారుల దగ్గర ఆన్సర్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే క్లీనరు తాను నడిపాననే విధంగా క్లీనర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరగాలి అనే విధంగా కూడా ఎవరైతే ప్రయాణికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే వాస్తవాలు విచారణలో
కొంత వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా బస్సు క్లీన్ అంటే మొత్తం ఆ బూడిదైపోయినటువంటి బస్సుని పక్కకి తరలించేటటువంటి సమయంలో అక్కడ సిబ్బంది వెనకాల ఉన్నటువంటి క్యాబిన్లో ఉన్నటువంటి ఒక సిలిండర్ని బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందంటే అసలు ట్రావెల్ బస్సుల్లో సిలిండర్లు కానీ లేకపోతే ఈ గ్యాస్ ఐటమ్స్కి సంబంధించినవి కానీ ప్రమాదానికి గురయ్యేటటువంటి ఒక్క ఐటమ్ను కూడా లోపల ఉంచకూడదు అనే విధంగా ఆర్టీఏ రూల్స్ ఉన్నాయనే విధంగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఆ లోపల మంటలను ఆపడానికి ఉపయోగించేటటువంటి గ్యాస్ ఏదైతే ఉంటుందో ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సిలిండర్ మాత్రం లేదు, కానీ వంట చేసుకోవడానికి ఉండేటటువంటి సిలిండర్ మాత్రం లోపల ఉంది. ఇదే అంశాన్ని మనం గుర్తించిన తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళని అడిగితే వాళ్ళు నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డ్రైవరు క్లీనర్ తినడానికి పెట్టుకున్నటువంటి సిలిండరు అది బ్లాస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు, అదంత ప్రమాదం కారణం అవ్వదు అనే విధంగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకవేళ నిజంగానే అది పేలితే అసలు మిగిలిన వాళ్ళు కూడా బతికేటటువంటి పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని ముందు నుంచి అంత మంటలు వస్తుంటే వెనక నుంచి ఎగ్జిట్ డోర్లలో నుంచి లేకపోతే వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి సామాన్లతో గ్లాసులు పగలగొట్టి మరీ బయటకు వచ్చినటువంటి ప్రయాణికులు ఆర్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా అసలు బతుకుతామా బతకమా అనేటటువంటి టెన్షన్లో ఆ పైనుంచి దూకి గాయాలైన అయ్యాయి అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిన్న గ్యాస్ సిలిండర్ ఒకవేళ అధికారులు చెప్తున్నట్టు అంటూ అది ప్రమాదం కాకపోయి ఉండొచ్చు, కానీ దాని ప్రమాద తీవ్రత కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అంచనా వేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది కనీసం చెక్ చేసి ఉంటే కొంత సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది కనుక అధికారులు కనుక గుర్తించేటటువంటి పరిస్థితి కనుక ఉండుంటే అంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. బూడిదైపోయినటువంటి బాడీలని మనం చూసేటటువంటి పరిస్థితి కూడా ఉండేటటువంటి అవకాశం ఉండదేమో అనే విధంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా కొట్టొచ్చినట్టు నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ కనీసం చెకింగ్ పాయింట్స్ కానీ లేకపోవటం, ఆర్టీఓ అధికారులు మామూళ్ళకి అది అలవాటు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా జాతీయ రహదారి వెంట కూడా వాళ్ళు ఎక్కడా కూడా వీటిని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవనే విధంగా చెప్పొచ్చు. కంపల్సరిగా ఏ ఒక్క అధికారి కనీసం పనిచేసినా కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే బస్సులో తీసుకెళ్లాల్సిన ఐటెంలు ఏంటి, తీసుకెళ్ళకూడదు